ఈ దేశంలో నేరం చేసి విదేశానికి వెళ్ళిపోతే అక్కడ టూరిస్ట్‌గా వెళ్ళొచ్చు. ఆ తర్వాతన అక్కడ పౌరుడిగా ఉండిపోవచ్చు డబ్బులు కట్టుకొని. అట్లాగా తప్పించుకుంటున్నటువంటి వాళ్ళ నేపథ్యంలో భారతదేశంలో ఎఫ్ఆర్ఐ చార్జ్ షీట్ అయ్యేటటువంటి వాళ్ళకి సంబంధించి విదేశాలకు వెళ్ళినా సరే తీసుకురావడం కోసం నేరస్తుల అప్పగింత ఒప్పందాలు విదేశాలతో చేసుకొచ్చుకుంది భారత ప్రభుత్వం మోడీ వచ్చాక. అందులో థాయిలాండ్‌తో కూడా ఉంది. ఇప్పుడు థాయిలాండ్‌లో గ్యాంగ్‌స్టర్ అంటే భారత గ్యాంగ్‌స్టర్ అయినటువంటి షహీల్ చౌహాన్ ఈడు వాంటెడ్ గ్యాంగ్‌స్టరు. వీడు భారతదేశంలో అరాచకాలు చేసి థాయిలాండ్ పారిపోయి హ్యాపీగా బతికేస్తున్నాడు. మసాజులు చేయించేసుకుంటూ. వీడిని ట్రాక్ చేశారు. బ్యాంకాక్‌లో ఉన్నారని సీబీఐ గుర్తించింది. ఇంటర్‌పోల్‌తో మాట్లాడింది. ఇంటర్‌పోల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థ సమన్వయమైనటువంటి పెద్ద గూఢచర్య విభాగం అనమాట. వాళ్ళు వెంటనే వాడిని పట్టుకున్నారు. క్రిమినల్ కేసెస్ ఇంక్లూడింగ్ మర్డరు, అటెంప్టెడ్ మర్డరు, డెకాయిటీ ఉన్నటువంటి వాడిని కాస్త షహీల్ చౌహాన్‌ని ఇప్పుడు భారతదేశానికి తీసుకొస్తున్నారు.